నన్నే అసలు యాక్చువల్గా కార్పొరేటర్గా అనుకునే వాళ్ళు ప్రచారానికి ముందుకెళ్తుంటే మరి ఈసారి నా తరఫున మా సిస్టర్ వస్తుంది అని తన గురించి క్యాపెన్లో వచ్చానని చెప్పుకోవడం కూడా చాలాసార్లు సందర్భాల్లో 45,000 పారితోషికంగా వస్తున్నటువంటి జాబ్ వదిలిపెడుతున్నప్పుడు మీకు చాలా మందికి ఇవ్వలేదని మరి ప్రతిపక్షాలు అన్ని వంటగడుతున్నాయి. మరి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం వల్ల మాస్ లీడర్ ఉన్నటువంటి పద్మారావు గారు మినిస్టర్గా పనిచేసి డిప్యూటీ స్పీకర్గా ఇవ్వడం వరకు కొంచెం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన 5 years తను ఫస్ట్ టైం ఎంట్రీ ఇంటూ ది పాలిటిక్స్. వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం వల్ల పాలిటిక్స్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా కానీ తన ధైర్యాన్ని నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినటువంటి కవిత గారు మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు అత్యధిక రికార్డు తోటి. కలిసారా? ఆమెకి ఎలా నన్ను ఎంతో మంది చాలా తప్పుదారి పట్టించి వార్డ్ మెంబర్ తను చేస్తుంది అంటే ఏదో ఒక పెద్ద పోస్ట్ మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఎంచుకుంటుంది, అందుకే ఈ సహాయ కార్యక్రమం. కేటీఆర్ గారు రాబోయే సీఎం కాబోయే సీఎం అంటున్నారు. ఈ విషయంలో పక్కపాటి వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వాళ్ళు వచ్చి మీకు మేడం మీకు మంచి పేరు ఉంది, ఇక్కడ మీరు చాలా సేవకాలు చేస్తున్నారు,